అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వినాయక చవితి ముందు రోజు అంటే 26th ఆగస్ట్ నైట్ అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కాబట్టి డెకరేషన్ అది ముందు రోజే చేసుకుందాము, ఎందుకంటే మాకు ఎప్పుడు లేట్ అయిపోతుంది అండ్ అందుకే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నేను పాలవెల్లికి పసుపు రాస్తాను. ఈ పాలవెల్లి చాలా పాతది, మేము చాలా ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాము. నార్మల్ పాలవెల్లి కొన్నాక దానికి 4 లెగ్స్ ఇలా అటాచ్ చేయించాము వుడ్వి. ఎవ్రీ ఇయర్ దాన్ని వాష్ చేసి లేదా క్లీన్ చేసి దానికి పసుపు రాసి రీయూజ్ చేస్తాం. ఈ క్లాత్ ఏంటంటే బ్యాక్ డ్రాప్కి పెడదామని అక్కడ అరేంజ్ చేసాము. ఇవి పనసాకు బుట్టలు, రేపు కుడుం చేద్దామని ముందు రోజే గుచ్చేసింది మా అమ్మ. పాలవెల్లికి పసుపు రాసిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వాటికి హ్యాంగ్ చేసేస్తున్నాను, సో దట్ ఈ పాలవెల్లి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోతే రేపు మార్నింగ్ అక్కడ సెటప్ చేసాక వినాయకుడిని పెట్టచ్చు అని చెప్పి. ఇందాక బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ చూసారు కదా, అది అంతగా నచ్చలేదు, చూడ్డానికి అంతగా బాగాలేదు అనిపించింది. సో ఈ గ్రీన్ కలర్ది వేసాము. దాని తర్వాత దానికి నేను ఈ ఫ్లవర్స్ అటాచ్ చేశాను. ఈ ఫ్లవర్స్ నేను మీషోలో నుంచి తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ దివాళీకి అప్పుడు ఆర్డర్ పెట్టాను. సో ప్రతి ఫెస్టివల్కి ఇంకా అలా దాన్ని రీయూజ్ చేస్తాము. ఒకసారి కొంటే ఇంకా అన్నిటికీ రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో యా, బ్యాక్ డ్రాప్కి పెట్టాను. ఈ చిన్న క్లిప్ పనసాకు బుట్టలు మేకింగ్. ఇందాక మా అమ్మ పనసాకు బుట్టలు చేసిందని చూపించాను కదా మీకు, రేపు కుడుం చేయడం కోసం. సో పనసాకులు తీసి వాష్ చేసుకొని అగరబత్తి మొత్తం కాలిపోయాక మిగిలిపోయిన చిన్న పుల్లలు ఉంటాయి కదా, వాటి హెల్ప్తో వీటిని జాయింట్ చేసి బుట్టలు చేసింది. ఫ్రూట్స్ పెట్టేశాక మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. సో పాలవెల్లికి పువ్వులు, అదే బంతి పువ్వులు పెడుతున్నది మా మమ్మీ. అవి పెట్టాక చూద్దాము ఎలా ఉంటాయి అని చెప్పి నేను యాక్చువల్లీ మామిడాకుతో కూడా పెడదామని అనుకున్నాను అని చెప్పాను, కానీ చాలా టైం పట్టేస్తుంది. అంటే ఏం పర్లేదు, నేను హెల్ప్ చేస్తానని చెప్పి మామిడాకు బంతి పువ్వు కలిపి మాల కుట్టి పాలవెల్లికి పెట్టాము. ఇలా అయ్యింది అది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ డే మమ్మీ మార్నింగ్ లేచి కుకింగ్ స్టార్ట్ చేసింది. నేను అరౌండ్ 6:37 లేచాను. అప్పటికే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కుకింగ్. తర్వాత నేను డెకార్ అవి చేశాను. సో నిన్న కుట్టిన పనసాకుల్లో కుడుమ్మ పెట్టింది. తర్వాత డెసికేటెడ్ కోకోనట్తో స్వీట్ చేస్తుంది, జిల్లిడికాయలు. దాని లోపల ఫిల్లింగ్, కొబ్బరి ఫిల్లింగ్ కోసం ఇది అన్నమాట. దాని తర్వాత ఇంకా చాలా ఐటమ్సే చేసాము, పులిహార అండ్ ఆల్. అవి మీకు తర్వాత చూపిస్తాను. డెకార్ అంతా అయిపోయాక మా నాన్న చందనం అరగదీస్తున్నారు, దేవుడి మీద వేయాలి కదా. సో అందుకే రోజు ఇలానే గంధం చెక్కతో ఉంది మా ఇంట్లో, గంధం చెక్క. దాన్ని రోజు ఇలా అరగదీసి దేవుడికి ఇస్తారనమాట. సో వినాయకుడికి కూడా వేద్దామని. ఇక్కడ మా అమ్మ జిల్లిడికాయలు ఇంకా మోదక్ చేస్తున్నది, మొత్తం స్క్రాచ్ నుంచి చేస్తున్నది. కొంచెం రైస్ ఫ్లవర్తో వైట్ బాల్స్లా చేశాక దాని లోపల ఇందాక చూపించాను కదా
కొబ్బరి తురుము అండ్ బెల్లం పాకము, దాంతో ఫిల్లింగ్ అనమాట అది దీనికి. సో అది ఒక టైప్ ఆఫ్ నైవేద్యం. మేము టోటల్గా 11 టైప్స్ పెట్టాము. ఇక్కడ ఆల్రెడీ కొన్ని రెడీ అయిపోయాయి. తర్వాత మేము పూజకి మొత్తం సెటప్ చేసుకున్నాం. పూజ స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. ఈ ఇయర్ మా వినాయకుడు ఇలా ఉన్నాడు. పూజ అయిన వెంటనే కొన్ని సర్దుకున్నాక పొద్దున్నుంచి ఏం తినలేదు, చాలా ఆకలిగా ఉందని చెప్పి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేయడానికి కూర్చున్నాము. సో నైవేద్యాలు అన్నీ పెట్టారు కదా, అవన్నీ కొంచెం కొంచెం అన్నీ తినేసరికి కడుపు నిండిపోయింది. ఈ వీక్ లేవు, లాస్ట్ టైం చూస్తున్నారా ఇందాకలు చేసిన జిల్లెడకాయలు టెస్ట్. అన్ని ప్రసాదాలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ ఈసారి. నాకైతే చాలా నచ్చాయి. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక మేము కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ బయట వినాయకుడు విగ్రహాలు పెడతారు కదా, సో అవి చూడడానికి అలా బీచ్ రోడ్ అవన్నీ వెళ్ళి చూసి వచ్చాము. సో దీనికోసం నేను ఒక సపరేట్ షార్ట్ పెడతాను, అది కూడా చూడండి. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వ్లాగ్. హ్యాపీ వినాయక్ చవితి టు యూ ఆల్. బాయ్.